నా పేరు తాటప్పారావు, మాది సింతలపూడి పంచాయతీ. ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు అనటానికి చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే జరిగిన 5 సంవత్సరాల ప్రభుత్వం ఎక్కడ ఏ రోడ్డు కూడా గుంత పూడ్చిన సందర్భం లేదు. అటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఇప్పుడు రానున్న సంక్రాంతి లోపు ఏ నియోజకవర్గంలో కూడా ఏ రోడ్లో కూడా గుంత ఉంటే ఒప్పుకోను, ఒకవేళ అలా ఉంటే కనుక ఎవరైనా ఫేస్బుక్లో పెడితే నేను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో మాట్లాడతానని చెప్పి సీరియస్గా చెప్పడం జరిగింది. అంతటి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సింతలపూడి మెయిన్ రోడ్డు అలాగే లింక్ రోడ్డు అన్నీ కూడా త్వరగతిన పూర్తి చేస్తున్నారు. ఇంచుమించు తార్ రోడ్డు కొత్త రోడ్డు వేస్తే ఎలాగైతే బాగుంటుందో అలాగే గుంతలు కూడా తార్ రోడ్డు అన్ని రకాలుగా ప్రెస్సింగ్ చేసి బాగా రిపేర్ చేస్తున్నారు. నాకు తెలుసుండి సంక్రాంతి పండుగ ఒరిజినల్ తార్ రోడ్ల మీద కొత్త రోడ్లు పోస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయని చెప్పి ప్రజలందరూ అనుకోవటం, మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రయాణాలు అయితే కొంతమంది రద్దు చేసుకుని కూడా భయపడి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్లు ఇలా మరమ్మతులు చేపిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని ఎంతో తొందరగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్న నాయకులు వీరు. కాబట్టి వారి నిర్ణయం మేరకు వారిని స్వాగతిస్తున్నాం. చాలా సంతోషం, తొందరగా రోడ్లు అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాం అండి, చాలా సంతోషపడుతున్నారు ప్రజలు.